ఇక్కడ మనకు ఫ్లోర్ బోర్డ్ విషయానికి వచ్చేసి మనకు ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ వచ్చేసి ఏమన్నా మనం సరుకులు పెట్టుకున్నా సరే, ఏమన్నా మనకి సామాన్ పెట్టుకోవాలనుకున్నా సరే, ఏమన్నా క్యాన్లు వేసుకోపోవాలనుకున్నా సరే లాంగ్ ఫ్లోర్ బోర్డ్ వస్తుంది మనకి. మొత్తం లాంగ్ ఫ్లోర్ బోర్డ్ వస్తుంది. ఇంకోటి డ్యూయల్ లికింగ్ సిస్టమ్ వస్తుంది. ఫ్రంట్ వస్తుంది అండ్ అండర్ ద సీట్ వస్తుంది. డ్యూయల్ లికింగ్ సిస్టమ్ ఉంటుంది. మనకి లగేజీలు పెట్టుకోవాలనుకున్నా సరే ఈజీ టు వే, ఇది లాంగ్ ఈజీ టు వే వస్తుంది మీకు దీనిలో. ఇక్కడ మనకి డిజైనింగ్ చూసుకుంటాం మనకి వెహికల్కి మొత్తం మీకు యూత్ పర్పస్ కూడా మొత్తం స్పోర్ట్స్ లుక్ డిజైనింగ్ వస్తుంది. ఇక్కడ చూసుకోవాలనుకుంటే మొత్తం సుజుకి వెహికల్ డిజైనింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి వేరే కలర్స్తో పోల్చుకుంటే ఈ కలర్ వచ్చేసి మనకు స్పెషల్ వస్తుంది. స్పెషల్ ఎందుకంటే మనకి చూడడానికి కానీ మొత్తం స్పోర్ట్స్ స్టిక్కరింగ్తో, మొత్తం ఎక్స్ట్రా స్పోర్ట్స్ స్టిక్కరింగ్తో బాగుంటుంది వెహికల్ చూడాలనుకుంటే. మనకి సైడ్ నుంచి చూడాలనుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి వచ్చేసి 12 ఇంచెస్ టైర్ వస్తుంది, 10 ఇంచెస్ టైర్ వస్తుంది. దీనికి వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి 12 ఇంచెస్ టైర్ వస్తుంది. ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి డ్రమ్ ఉంటుంది. మనకి సైలెన్సర్ చూసుకుంటే మఫ్లర్, స్పోర్ట్స్ లుక్ మఫ్లర్ వస్తుంది దీనికి. ఈ మఫ్లర్ వచ్చేసి స్పోర్ట్స్ లుక్ మఫ్లర్ వస్తుంది. మనకి వేరే వెహికల్స్తో పోల్చుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి మొత్తం స్పోర్ట్స్ లుక్ మఫ్లర్ వస్తుంది. మనకి ఈ ఇంజన్ కానీ మనకి సైలెన్సర్ కానీ ఏం డ్యామేజ్ కాకుండా, మనకు కూడా ఏం డ్యామేజ్ కాకుండా మనకు స్పోర్ట్స్ లుక్ మఫ్లర్ వస్తుంది ఇది. ఇంకా బ్యాక్లో చూసుకుంటే బ్యాక్ చూసుకుంటే మనకి ఎంకిల్ నుంచి చూడండి ఎలాగ అనిపిస్తుందో. మొత్తం స్పోర్ట్స్ వెహికల్ ఎలాగైతే మనకి ఇప్పుడు నార్మల్ వెహికల్ చూసుకుంటే ఇండికేటర్స్ వచ్చేసి బాడీకి అటాచ్మెంట్ ఉంటుంది. దీనికి ఎందుకంటే దీనికి ఎట్లా అంటే మనకి ఎలాగైతే స్పోర్ట్స్ వెహికల్స్కి ఉంటావో మనకి జిక్సర్ కానీ వేరే బ్రాండ్కి అయినా సరే ఏదైతే ఉంటుందో దానికి ఇన్స్పైరింగ్గా స్పోర్ట్స్ ఇండికేటర్స్. ఇదేంటంటే మీకు అండర్ ద సీట్ ఉండదు. మనకి సింపుల్ సిటీ, మన ఫ్యూయల్ వచ్చేసి సింపుల్ సిటీ వస్తుంది. మనకి కీ ఇక్కడనే వస్తుంది, మనకి ఇక్కడనే ఓపెన్ అవుతుంది. ఇంకోటి మీరు వేరే దానికి చూసుకుంటే మనకు ఫ్రంట్ నుంచి వస్తుంది. చాలా మంది అడుగుతారు ఫ్రంట్ నుంచి ఎందుకు ఇయ్యరు అనేసి. మనకి ఏంటంటే ఫ్రంట్ నుంచి ఇచ్చినప్పుడు ఏమైనా ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అయినా సరే ఫ్రంట్ నుంచి ఇచ్చినప్పుడు మొత్తం స్విచ్ ఏవాళ్ళ ఖరాబ్ అయినా సరే స్విచ్ మన ఖరాబ్ అయితే బాడీ మొత్తం ఇప్పి రిపేరింగ్ చేయొచ్చు. నార్మల్గా ఫ్యూయల్ కొట్టించుకున్నప్పుడు అయితే ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నప్పుడు అయితే ఇక్కడ సైడ్ నుంచి తీసుకోవచ్చు. చాలా మంది అడుగుతారు ఎందుకు మనకి ముందలకి ఎందుకు స్విచ్ ఇస్తలేరు, మనకు ముందర ఎందుకు స్విచ్ ఇయ్యరు అనేసి. అంటే ముందర స్విచ్ చేయడం ద్వారా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి బాడీ మొత్తం ఇప్పి రిపేరింగ్ చేయాలి, ఓపెన్ చేసి రిపేరింగ్ చేయాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే మనకి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి వస్తుంది. ఈ పార్ట్ బెస్ట్ ఆప్షన్ ఇది. ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి సింపుల్గా అయిపోతుంది. మనకి ఫ్యూచర్లో ఏమైనా కావాలనుకున్నా సరే సింపుల్గా అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఇంజన్ వచ్చేసి మీకు ఈకో పర్ఫార్మెన్స్, మనకి ఇందాక చెప్పాను ఈకో పర్ఫార్మెన్స్ గురించి. టోటలీ మనకి 125cc ఇంజన్ వస్తుంది. దీనిలో ఈకో పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంకోటి మనకి జపానీ టెక్నాలజీ వస్తుంది. మనకి స్పోర్ట్స్ వెహికల్లో జపానీ టెక్నాలజీ వస్తుంది. సుజుకి మొత్తం ఓన్లీ జపానీ టెక్నాలజీ వస్తుంది. 125cc ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే మనకి స్టాండ్ దగ్గరకు వస్తే సైడ్ స్టాండ్ సెన్సార్ ఉంటుంది. వెహికల్ స్టాండ్ ఉన్నప్పుడు వెహికల్ ఏమాత్రం అనేది స్టార్ట్ అవ్వదు. ఇంకోటి మన చిన్నపిల్లలు పార్కింగ్ పెట్టినప్పుడు డబల్ స్టాండ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. అలాంటి టైంలో మనకు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి స్టాండ్ సెన్సార్ ఉంటుంది. వెహికల్ స్టాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మీకు ఆఫ్ అవుతుంది, స్టార్ట్ అవ్వదు. ఇంకోటి మీకు స్టార్ట్లో ఉన్నప్పుడు వెహికల్ స్టార్ట్లో ఉన్నప్పుడు డైరెక్ట్ స్టాండ్ వేసినారు డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది. నాకు ట్రాఫిక్లో కానీ లాంగ్లో ఉంటుంది, లాంగ్ ట్రాఫిక్ ఉంటుంది, లాంగ్ టైం పడుతుంది. దానిలో ఏంటంటే మీరు డైరెక్ట్ స్టాండ్ వేస్తే ఆఫ్ అయిపోతుంది, కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ ఫీచర్ కూడా దీనిలో ఎక్స్ట్రా యాడెడ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు సీట్ నుంచి వస్తే ఇక్కడ 21.8 లీటర్స్ ఉంటుంది. ఫుల్ ఎలిమెంట్ ఈజీగా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు దీనిలో. ఇంకోటి మనకు వచ్చేసి దీనిలో ఏంటంటే మీకు 21. ఇప్పుడు మనకు వేరే స్కూటర్స్తో పోల్చుకుంటుంటే దానిలో ఏంటంటే నార్మల్ ఎలిమెంట్ పడుతుంది. దీనిలో ఏంటంటే మీకు స్పోర్ట్స్ ఎలిమెంట్ ఉంటుంది ఆర్ నార్మల్ ఎలిమెంట్, రెండు ఈజీగా పెట్టుకోవచ్చు. రెండు టైప్స్ కానీ ఈజీగా పెట్టుకోవచ్చు దీనిలో. అండ్ మనం సీట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకా మంచి స్పేస్ అవుతుంది అంటే సీట్కి. సో నార్మల్గా ఒక చిన్న బ్యాగ్ పెట్టి దాని మీద హెల్మెట్ పెట్టినా కానీ ఈజీగా వస్తుంది, మంచిగానే పడుతుంది. చాలామంది ఏంటంటే చాలామంది కంఫర్ట్ గురించి చూస్తారు. అంటే నార్మల్గా 2 రైడర్స్ కూర్చున్నప్పుడు కానీ 3 రైడర్స్, అంటే 3 అంటే నార్మల్గా మన విలేజెస్లో 3 యూజ్ చేస్తూ ఉంటారు. సో దీని కంఫర్ట్ గురించి చెప్పండి ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే దీనికి లెదర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది వెహికల్ మొత్తం సీట్కి. ఏంటంటే ఫస్ట్ రైడర్ సెకండ్ రైడర్ కంఫర్ట్గా డిజైనింగ్ ఉంటుంది. ఏంటంటే సపరేట్ డిజైనింగ్ చేసేస్తారు దీనికి. ఫస్ట్ రైడర్ ఎలాగో కూర్చుంటారు, సెకండ్ పర్సన్ ఎలాగో కూర్చుంటారు, ఇద్దరికి సంబంధం లేకుంటారు. ఇంకోటి ఇలాగ ఉన్నప్పుడు మీకు బ్యాక్ పెయిన్స్ కానీ నీస్ పెయిన్స్ కానీ ఇవేమి ఉండవు. మీకు ఫ్రంట్లో అయినా చూసుకోవాలనుకుంటే ఫ్రంట్కి వెళ్ళి ఆరామ్సే కాల్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ రైడర్ వచ్చేసి. సెకండ్ రైడర్ వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మఫ్లర్ వస్తుంది, సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవి కూడా ఉంటుంది, ఈ కాల్ పెట్టుకునేది కూడా ఉంటుంది.